ఖచ్చితంగా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. అదే కోవకు చెందిన వారిలో ధనవంతుడు లాజరు, అదే కోవకు చెందిన వాళ్ళలో పరిసయుడు సుంకరి. నా మాటలు అర్థమవుతున్నాయా? పరిసయుడు సుంకరి. ఒక మాటలో చెప్పాలంటే ధనవంతుడు చాలా గొప్పవాడే, 10 మందికి పెట్టగలుగుతాడు. కానీ లాజరు ఎవరికీ పెట్టలేడు, ఏమీ లేదు. తర్వాత పరిసయుడు దేవాలయం లోపలికంటే వెళ్ళాడు, నేను దుర్మార్గుడు కానని ప్రార్థించాడు. పరిసయుడు గుమ్మములోకి లోపలికి వెళ్ళడానికి అర్హత లేనివాడని చెప్పి ప్రార్థించాడు. వీళ్ళిద్దరిలో లాజరు దేవుని అబ్రహాము రొమ్మున ఆనుకోబడ్డాడు. అలాగనే పరిసయుడి ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు నో ఆలకించను కాదు, అంగీకరించను. ఆలకించటం వేరు, ఆలకించటం అందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆలకించటం ముఖ్యం కాదు, ఆలకించిన దానిని ఆమోదించాలి, అనగా స్టాంపు వేయాలి, నేను అంగీకరించాను. మన ప్రార్థనలు ఎంతవరకు ఉంటాయంటే ఆలకించే వరకే ఉంటాయి. చాలామంది ప్రార్థనలు ఆలకించు ప్రభువా, ఆలకించు. దేవుడేం చెవిటి వాడేం కాడు, నువ్వు చెప్పినా ఆలకిస్తాడు, నువ్వు ఆ మాట చెప్పకపోయినా దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు సినిమాకి వెళ్ళాం, మనం అనుకుందాం సినిమాకు వెళ్ళాం, సినిమాలో విపరీతమైన అపవిత్రమైన జోకులు ఉన్నాయి. సినిమా చూసిన వారికి అవి తెలుసు, కానీ సినిమా చూడకపోయిన దేవుడికి తెలియదా లోపల ఏం మాట్లాడుకుంటున్నారో? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీ మనసులో తలంప పుట్టకముందే నేను ఎరిగి ఉన్నానని చెప్పినటువంటి దేవుడికి సినిమాలో ఉన్న వ్యర్థమైన డైలాగులు దేవుడికి తెలియదు అంటారా? అంటే ఖచ్చితంగా తెలుసు తెలుసు తెలుసు. కాబట్టి దేవుడు ప్రార్థనను ఆలకించటమే కాదు, ఆలకించటం ఒక ఎత్తు అయితే ఆలకించిన దానిని అంగీకరించటము ఇంకా అద్భుతమైన విషయం. అలాగే ఒక చెట్టుకి ఫలము ఫలించటమే ముఖ్యం కాదు, ఫలము ఫలించటం ఎంత ముఖ్యమో ఫలించిన ఫలము యజమానుడు వచ్చి దానిని తెంపుకొని ఆరగించే వరకు ఫలము వృక్షానికి నిలిచి ఉండటం అంతకంటే ముఖ్యము. ఫలించటం సాధారణం, ఫలించటం అనేది ప్రతి చెట్టు ఫలాలు ఫలిస్తాయి. ఎందుకంటే భూమి మీద పనికొచ్చే ఫలాలు ఉన్నవి, చెప్పాలి, పనికి రాని ఫలాలు ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా ఫలించే ఫలాలు ఫలిస్తాయి, పనికి రాని ఫలాలు కూడా ఫలిస్తాయి. కొన్ని తినగలిగే ఉన్నవి సమాజంలో, కొన్ని మనము తినలేనివి కూడా ఉన్నాయి. కానీ తినలేనివి కూడా ఫలిస్తున్నాయా లేవా? ఫలిస్తున్నాయి. తినగలిగే యాపిల్, తినగలిగే ద్రాక్ష, తినగలిగే ఖర్జూరం, తినగలిగే మామిడి పండు, ఇవన్నీ ఫలిస్తున్నాయి. అలాగే సమాజంలో వాటి మీద చెయ్యటానికి కూడా ఇష్టపడలేని పనికి రాని ఫలాలు కూడా సమాజంలో ఫలిస్తున్నాయి. ఫలించటమే ముఖ్యం కాదు, అది శ్రేష్టమైన ఫలమై ఉండాలి. 2, గాలి తుఫానులకు తెగి పడిపోకుండా, పెనుగాలుకు, సుడిగాలికి, వడగాల్పునకు, తుఫానులకు, పక్షులకు చెట్టు ఊగిపోయినప్పుడు ఫలము రాలిపోకుండా చివరి వరకు నిలిచి ఉన్నటువంటి ఫలమే యోగ్యమైనది. క్రైస్తవం భక్తి అనేది ప్రారంభంలో చాలా వేగంగా ఉంటుంది. చాలామందికి ప్రారంభంలో చాలా ఆసక్తి ఉంటుంది. తలార స్నానం చేసి మందిరానికి వచ్చేయటం, ఆదివారం ఎప్పుడవుతుందా అని త్వరగా వచ్చేయటం చాలా బాగుంటుంది. కాలము గడిచే కొలది భక్తి మీద కొంతమందికి యావగింపు కలుగుతుంది. ఇంకా మైకులో పాటలు వినబడుతున్నాయి కదా, ఇంకా పాటలు పాడుతున్నారు కదా, చూద్దాంలే, వెళదాంలే, ఒకలాంటి నిర్లక్ష్యం. ప్రారంభంలో ఉన్నంత వేగవంతం, ప్రారంభంలో ఉన్న ఆసక్తి కాలము గడిచే కొలది వారిలో అంతరించే దిగజారి స్థితికి దిగజారుతుంటుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఒక ఫలము ఫలించటము వేరు, ఫలించిన ఫలము చివరి వరకు నిలిచి ఉండటము వేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా నామము పేరుట తండ్రిని ఏమేమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. మెల్లిమెల్లిగా మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండునట్లు నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని. నా వైపు చూడాలి. ఎన్ని చెప్పారు అక్కడ యేసువారు? మొదట మీరు వెళ్ళి ఫలించుటకును, అక్కడిని స్టార్ట్ చేయండి. మొదట మీరు వెళ్ళి
ఫలించుటకు నెంబర్ 1. ఓకే, బాగుందన్నమాట. ఫలించుటకును. సెకండ్, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. అంటే ఇప్పుడు 2 అవసరమే. ఫలించటం ఎంత ముఖ్యమో చెప్పాలి. ఫలించే ఫలము ఎప్పటి వరకు? 10 అధ్యాయము మత్తయి సువార్త 22. 10 అధ్యాయము మత్తయి సువార్త 22. మీరు నా నామము పేరుట అందరి చేత ద్వేషించబడుదురు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? గట్టిగా మరలాడుతాను. ఎప్పటి వరకు? 2 రోజుల, వారం రోజుల, 10 రోజుల? నో, నీ జీవితం ముగింపు అనగా నీకు అంతము. లోకం అంతం కాదు. ఇక్కడ లోకానికి అంతం ఉంది, అది వేరే విషయం. మనకొద్దు ఆ సబ్జెక్ట్, అది ఆయనకి తెలుసు. కానీ మనందరికీ అంతం ఉందా లేదా చెప్పాలి. ఉంది. మనకు ఆది ఉంది. 2014లో పుట్టాడు మా బాబు, 2001లో పుట్టింది మా పాప, మే నెల 14వ తారీఖు. మనకు ఆది ఉందా లేదా? ఉంది. అలాగే మనకు అంతం ఉందా లేదా? ఉంది. 2026 మే నెల 18వ తారీఖు ఆయన చనిపోయారు. అంటే మనకు ఆది ఉంది చెప్పాలి. మన శరీరానికి అంతము కూడా ఉంది. కానీ మనలో ఉన్న అంతరాత్మకు ఆది లేదు, మనలో ఉన్న అంతరాత్మకు అంతము లేదు. ఎందుకని? అది ఆయనలోనిది. ఎవరిలోనిది? దేవునిలోనిది. అది దేవునిది. ఇది మట్టికి సంబంధించిన శరీరం. భూమి పంచభూతాలు మహావేంద్రముతో లయమవునట్లు మన శరీరము శిథిలమైపోతాయిద్ది. కానీ అంతరాత్మ మాత్రము నరకంలో కూడా యుగయుగాలు ఉంటుంది, మహిమా పరలోకములో కూడా చావు లేకుండా యుగయుగాలు ఉండగలుగుతుంది మనలో ఉన్న ఆత్మ. అంటే మనలో ఉన్న ఆత్మ నిత్యము ఉండగలిగేది. కానీ శరీరం మాత్రము మట్టి నుండి వచ్చి మరల మట్టికి చేరుకోగలుగుతుంది. కాబట్టి మన ఆత్మకు ఆది లేదు, మన ఆత్మకు అంతము లేదు. మన శరీరానికి ఆది ఉంది, మన శరీరానికి అంతముంది. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు వెళ్ళి ఫలించుటకును, సెకండ్, మీ ఫలము నిలిచి ఉండుటకును అన్నాడు. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి అనంటే, మీరు నా నామము పేరిట సకల జనముల చేత ద్వేషించబడతారు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంటే ఎప్పటి వరకు? అంటే నీ భక్తి ఎన్ని రోజులు ఉండకూడదు, ఎన్ని రోజులు ముగించకూడదు, కొద్ది రోజుల్లో కాదు. నీ భక్తి ఎన్ని రోజుల్లో అంతమైపోకూడదు, కొద్ది రోజులు అంతమైపోకూడదు. నీతో పాటు నీ భక్తి కూడా ఫుల్ స్టాప్, ఆఖరిలో అంతమవ్వాలి. అంటే మనం మరణించిన సమయం నుండి ఎలాగ మన భక్తి చేయం? చర్చకు రాలేము, ప్రార్థన చేయలేము, బైబిల్ చదవలేము. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. అప్పటి వరకు కూడా మన భక్తి, మన పరిశుద్ధత, మన విశ్వాసము, మన శుభ నిరీక్షణ, మన నమ్మకత్వము మొదలగు ఇవన్నీ కూడా ఫలాలు మాదిరిగా మనలో అంతము వరకు నిలిచుండాలి. ఆత్మఫలము ఏమనగా చెప్పండి? ఆత్మఫలము, ఫలములు కాదు, ఆత్మఫలము ఏమనగా శరీర కార్యములు ఏవనగా, కార్యములు బహువచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. ఎస్ 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 శరీర కార్యములు. కార్యమా కార్యముల్లా? లు బహువచనము. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము మొదలగు ఇవన్నీ. 22వ వచనం చెప్పండి. ఫలమా ఫలాలా? చెప్పండి. ఫలమా ఫలాలా? ఆత్మ ఫలము ఏమనగా నెంబర్ 1 ప్రేమ. ఒక్క ఫలములో, ఒక్క నిమిషం, ఒక్క ఫలములో ఇవి ఎట్లా ఉంటాయి విందాం. యాపిల్ ఫలం ఒకటే, కానీ కమలా ఫలము కూడా ఒకటే. కానీ కమలా ఫలములో తొనలుంటావి. చెప్పండి. కమల, నిమ్మ, అలాగే బత్తాయి, అదే నారింజ, ఫలం ఒకటే. కానీ ఫలము లోపల ఒకదానిని ఒకటి ఒకదానిని ఒకటి ఒకదాని ఒకటి కలుపుకుంటూ అనేకమైన తొనలుంటవి. ఓకేనా? ప్రతి దానిలో రసం ఉంటుంది. మొదటి తొన తినండి, చివరి తొన తినండి, రుచి ఒక్కటే. ఎందుకని? ఫలం ఒకటే కాబట్టి. ఒక ఫలములో తొన తీయగా ఉండొచ్చు,
ఇంకో ఫలములో తొన కాస్త పుల్లగా ఉండొచ్చు. కానీ ఒకే ఫలము, అది కమల ఫలం అనుకుందాం, దానిలో తొనలు 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, పోనీ 10 అనుకుందాం. పెద్ద తొన తినండి, అందులోనే చివరికి వచ్చేసరికి సన్నగా ఉండొచ్చు, అది కూడా తినండి. ఒకే ఫలములో పలు తొనలున్నవి. అలాగే ఆత్మ ఫలములో అనేకమైన లక్షణాలు ఉన్నవి. అందులో ఒకటి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఇవి ఒక్కొక్క దాన్ని ఒకటి అతుక్కోగలిగి అమర్చబడిన తొనలు. వీటికి కవర్ చేసినటువంటి పైన తొక్కంతా ఒకటే ఫలము. కానీ ఫలములోని అనేకమైన తొనలు కలవు. కాబట్టి మీ ఫలము నిలిచి ఉండినట్లు ఈ ఫలములు ఇన్ని తొనలు ఉన్నట్టుగానే క్రీస్తును కలిగినటువంటి మనలో ఇన్ని లక్షణాలు అంతము వరకు నిలిచి ఉండాలి. ఇప్పుడున్న పరిశుద్ధత చివరి వరకు పరిశుద్ధ స్టాండర్డ్ అలా ఉండాలి. ఇప్పుడున్న నీ నీతి చివరిలో కూడా నీతి అట్లాగే ఉండాలి, తగ్గువైపోకూడదు. ఇప్పుడున్న నీ మంచితనము చివరిలో కూడా ఉండవలసిన మంచితనం, ఆ స్టాండర్డ్ అట్లా ఉండాలి. ఇప్పుడు నీలో ఉన్నటువంటి యొక్క భక్తి చివరికి వచ్చేసరికి నీ భక్తి యొక్క స్టాండర్డ్ అప్పుడు కూడా ఒకేలా ఉండాలి. ఇవన్నీ కలుపుకుంటే ఒక ఫలం. చెప్పండి, ఇవన్నీ కలుపుకుంటేనే ఒక ఫలం, ఆత్మ ఫలము ఏమనగా. కాబట్టి ఆత్మఫలం అనేది నీలో ఎప్పటి వరకు నిలిచి ఉండాలి అని అంటే, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. కాబట్టి మన విశ్వాస భక్తి జీవితాలు దయచేసి గమనించండి, అంతము వరకు కూడా ఈ క్రమాన్ని మనం పాటించాలి. క్రైస్తవం భక్తి 4 రోజుల్లో ముగిసిపోయేది కాదు. కొందరు అంటారు, బ్రదర్ నా కొరకు ప్రేయర్ చేయండి, నేను ఒకప్పుడు చాలా బాగా ఉండేవాడిని దేవుళ్ళో, మా మదర్ ఎర్లీ మార్నింగ్ లేపేది, ప్రేయర్ చేయించేది, సండే స్కూల్లో నేను ఫస్ట్ ఉండేవాడిని, యవన కార్యక్రమాల్లో కూడా యూత్ రిట్రీట్స్లో అన్నింటిలో కూడా నేను ఫస్ట్ ఉండే వ్యక్తిని, పెళ్ళైన తర్వాత వ్యాపారము కాస్త శిథిలమైపోయి 3 బిడ్డలు పుట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడి చర్చికి వెళ్ళడం నేను మానేశాను, నా పిల్లలను కూడా చర్చికి పంపించట్లా, నా భర్తను లేక నా భార్యను కూడా చర్చికి పంపించట్లా, ఈరోజు మేము చర్చికి కూడా వెళ్ళలేకపోతున్నాం, ఒకప్పుడు బాగా వెళ్ళేవారము. ఇలాగ కొందరు జీవితాలు ప్రారంభంలో చాలా బాగుంటాయి, కాలము గడిచే కొలది, దినాలు దొర్లాడే కొలది వారి భక్తిలో రసము తగ్గిపోతుంది, విశ్వాసములో వారు తగ్గిపోతారు. మరి మనం చర్చికి ఎందుకు వస్తున్నామంటే ఈ భక్తి యొక్క స్టాండర్డ్ను కాపాడుకోవటానికి, ఈ భక్తి యొక్క మెట్టుకు మనం దిగిపోకుండా, ఈ భక్తి యొక్క మెట్టు మీద మనం స్థిరముగా నిలబడి అంతము ప్రభు పిలిచే గడియ వరకు స్టాండర్డ్గా ఉండటం కొరకే వాక్యము చేత మనం హెచ్చరించబడాలి, వాక్యము చేత మనం పురుగొల్పబడాలి, వాక్యము చేత మనం బలపరచబడాలి, వాక్యము చేత మనము గద్దించబడాలి, వాక్యము చేత మనం కడగబడాలి, వాక్యము చేత దేవునికి విధేయత చూపించాలి. ఇన్ని రకాలైనటువంటి నీతి బోధలు దేవుని సహవాసముకు వచ్చుట చేత, వచ్చి వాక్యము విని సరిచేసుకొనుట చేత ఆ రోజుకి మనము సిద్ధపడిన వారమయ్యాం. మరలా వచ్చే వారానికి ఎక్కడో మైలు అంటుకుంటుంది నీకు, మరలా వారం వస్తావు, లేదా మరలా శుక్రవారం వస్తావు, లేదా నియామక కూటాలు ఏదో ఒక ప్రార్థన కూటానికి వస్తావు, మరలా వాక్యం చెప్పబడుతుంది, మరలా నువ్వు కంట తడి పెట్టుకొని పశ్చాత్తాపడతావు, మరలా నువ్వు సరి చేసుకుంటావు, మరలా నువ్వు లోకానికి వెళతావు, మరలా ఏదో కాస్త కోస్త మైలు అంటుకుంటుంది ఎక్కడో చోట. అయ్యో నా భర్తను ఎలాగ అనేసాను, అయ్యో నా భార్య మీద చెయ్యెత్తాను, అయ్యో నేను మోసం చేశాను, అయ్యో నేను అబద్ధం ఆడాను, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకొని పని చేయకూడదు కదా అని ఎక్కడో నీకు మొత్తం మీద పశ్చాత్తాపం కలుగుద్ది. మరలా నువ్వు ఆదివారం వస్తావు, మరలా ఇక్కడ వాక్యం క్రమం జరుగుతుంది, మరలా నువ్వు పశ్చాత్తాపడతావు, మళ్ళా కన్నీళ్లు గారుస్తావు, సరి చేసుకుంటావు. ఈ క్రమము క్రైస్తవ విధానములో ఎందుకు ఇట్లా ఉన్నదంటే, మనము చనిపోవలసిన వారమై ఉన్నాము కాబట్టే దినదినము మనము ఉతకబడాలి, దినదినము కడగబడాలి. ఈరోజు నువ్వు గిన్నెలు కడిగి అన్నం వండుకున్నావు, శుభ్రంగా తిన్నావు, తినేసిన తర్వాత గిన్నెలు ఖాళీ అయిన తర్వాత మరలా అందులో అన్నం వండుతావా, కడిగేసి వండుతావా? మరి ఆల్రెడీ నిన్న రోజు కడిగావు కదా, కడిగి పదార్థం పప్పుచారో లేకపోతే పప్పో బువ్వో వండుకున్నావు, తినేసావు,
దాకలు పక్కన పెట్టాం, మరి అందులోనే వండేసుకోవచ్చు కదా, చెప్పాలి. కానీ అలా చెయ్యం. ఏం చేస్తాం? ఖచ్చితంగా మాట కడిగి మరలా కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఆ రోజు మరలా తినేసావు, గిన్నెలు ఖాళీ అయిపోయినాయి, మరలా ఏం చేస్తావు? మరలా కడిగి సేరు బియ్యమో ఎసరు పెడతావు, మళ్ళీ భోజనం పెడతావు. తినేసిన తర్వాత ఇలా ఎప్పటి వరకు? పాత్ర అరిగిపోయే వరకు అని చెప్పండి. ఎప్పటి వరకు? ఆ పాత్ర అరిగిపోయే వరకు, అది నీ దగ్గర పనిచేసే కాలం వచ్చే వరకు ప్రతిరోజు కడుగుతుండాలి, పోయి ఎక్కించాలి, కడుగుతుండాలి, పోయి ఎక్కించాలి, కడుగుతుండాలి, పోయి ఎక్కించాలి. ఈ క్రమం ఎట్లా అయితే ఉన్నదో అలాగే నువ్వు ఒంటి మీద బట్ట కప్పుకున్నావు, ఓకే బాగుంది, బట్ట తీసేసావు, మళ్ళీ దాన్ని తొడిగేసుకోవచ్చు కదా. ఏం చేస్తావు? దీన్ని బట్ట ఉతుకుతున్నావు, ఉతికిన తర్వాతే మరలా ఏం చేస్తున్నావు? మరలా ధరించుకున్నావు, మరలా ఇప్పేస్తున్నావు, ఇప్పిన దాన్ని మరలా కట్టుకోవాలంటే ఏం చేయాలా? మరలా ఉతుకుతున్నాం, బండకేసి బాదుతున్నాం. ఈ క్రమం ఎట్లాగైతే ఉన్నదో క్రైస్తవ విశ్వాస జీవితం కూడా ఇదే క్రమం. ఒకసారి పాపాలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాం, ఓకే బాగుంది, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాం, చాలా సంతోషమే. కానీ లోకం అనేటువంటి మైల్లో మనం ఉన్నాం. మళ్ళీ చేయను ఒకరా, లోకమనే మైల్లో ఉన్నాం, లోకమనే చీకట్లో ఉన్నాం, లోకమనే పాపలు ఇంకా బ్రతికే మనం ఉన్నాం. ఎక్కడో ఒక చోట మనలో లోపాలు ఎదురవుతాయి, ఎక్కడో చోట నిర్లక్ష్యం ఎదురవుతుంది, ఎక్కడో క్రీస్తు భక్తిలో నుండి మనం తప్పిపోయే ప్రమాదం ఎక్కడో చోట మనకు ఎదురవుతుంటుంది. దానిని గుర్తించి పశ్చాత్తాపడాలి. కొన్ని చోట్ల వాక్యాన్ని ఖండించి చెప్తే ఆ సేవకు నా చర్చిలో ఉంచుకోరు. సేవకుడు ఖండించి బుద్ధి చెప్పి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటేనే మీరు దేవుని రాజ్యానికి వెళ్తారు, ఇలా ఉంటే మీరు నరకానికే పోతారు, జాగ్రత్త అని ఈ విధంగా బోధిస్తే అలాంటి సేవకుడిని ఎంతో కాలం చర్చిలో ఉంచుకోవడానికి ఇష్టపడారు. వెంటనే వారిని పంపించేస్తారు, వేరే సేవకుడిని రప్పించుకుంటారు. అంటే వారికి అనుకూలమైన బోధకులు కావాలి. ఎలాంటి వారు కావాలట? వారికి అనుకూలము. అంటే వారు ఏం చేసినా ఖండించకూడదు, వారు ఎలా జీవిస్తున్నా దానిని గద్దించి బుద్ధి చెప్పకూడదు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా అలాంటప్పుడు మన చర్చకు వచ్చి ప్రయోజనం ఏంటి? వాక్యం విని ప్రయోజనం ఏంటి? వాక్యం మనకు అనుకూలమైనది కావాలా? వాక్యానికి మనం అనుకూలం అవ్వాలా? చెప్పాలి. వాక్యము మనకు అనుకూలంగా వాక్యం మనకు చెప్పటం మనకు మంచిదా? వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు మార్చుకోవటం మనకు మంచిదా? మరి నేటి సమాజంలో అలా లేదే, నేటి సమాజంలో అట్లా లేదే. తప్పు చేసిన వారిని గద్దించకూడదు, మందిరానికి ఆలస్యంగా వచ్చినా ఒక మాట అనకూడదు, వారు విచ్చలవిడిగా జీవిస్తున్నా ఇది తప్పు అని చెప్పకూడదు. ఇంకా అలాంటప్పుడు దేవుని సహవాసానికి వచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు మురుకు పడిన బట్ట నది దగ్గర తీసుకెళ్ళాం, అక్కడ ఒక బండ ఉంది. ఇప్పుడు మురుకు పడినటువంటి బట్ట శుభ్రం అవ్వాలంటే ఏం చేయబడాలి? ముందు నీళ్ళల్లో జాడించబడాలి, బండకేసి కొట్టబడాలి, తర్వాత పిండబడాలి, దులపాలి, తర్వాత ఆరబెట్టాలి, తర్వాత వేడివేడిగా విస్త్రీ చేయాలి. ఓకే, ఈ పనులన్నీ జరగకూడదా? కానీ మైలుపడిన బట్ట చాకలి వాణి యొద్దకు వచ్చి నన్ను బండకేసి కొట్టక, నన్ను నీళ్ళల్లో ముంచక, నన్ను పిండక, నన్ను ఆరబెట్టక అని అంటే అసలు చాకలవాడి చేతుల్లోకి వచ్చి ఏం ప్రయోజనం? అలాంటప్పుడు నువ్వు ఇంటికాడే ఉండొచ్చు కదా, బట్టవే. ఆ మైలు పడిన వస్త్రం ఇంటికాడే ఉంటే సరిపోద్ది కదా. రేవు దగ్గరికి ఎందుకు వచ్చావు? నది దగ్గరికి ఎందుకు వచ్చావు? అనేక మైలు పడిన బట్టలు నువ్వు కూడా ఎందుకున్నావు? అనేకమైన బట్టలు మూట కట్టుకొని వచ్చిన చాకలవాడి చేతుల్లో నువ్వు ఎందుకున్నావు? అదే ఇంటికాడే ఉండు. నువ్వు మూట కట్టబడ్డావు, నది దగ్గరికి వచ్చావు, మూట విప్పబడినది, అన్ని బట్టలు బాదుతున్నట్లు నిన్ను కూడా ఏం చేయాలి? బాదాలి. అన్ని బట్టలు నీళ్ళలో ముంచుచున్నట్లు నిన్ను ఏం చేయాలి? ముంచాలి. అన్ని బట్టలను పిండినట్లుగా నిన్ను కూడా ఏం చేయాలి? పిండాలి. అన్ని బట్టలను ఆరేసినట్టుగా నిన్ను కూడా ఏం చేయాలి? అబ్బబ్బే అలా చేయడానికి వీల్లేదు, మేము చాలా గొప్పవారము,
మా తాతగారి సంఘానికి పెద్ద అధికారి, మా తాతల కాడి నుంచి ఉన్నది, కాబట్టి మేమే మోతుబరులం, మేము గొప్పవారము, మమ్మల్ని ఒక మాట అనకూడదు అని అంటే ఎవరికి లాభం చెప్పాలి? ఇలాగ ఆలోచించుకుంటూ వెళ్తే నేటి క్రైస్తవ సమాజం ఎట్లాగైపోయిందంటే పూర్తిగా మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, దేవుని చేయి దాటిపోయి. కొన్ని చోట్ల ఏం జరుగుతాయంటే దేవుని వాక్యం జరగదు, పాటలకు ప్రాధాన్యత ఇచ్చి ముగించేస్తారు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ రాజ్ ప్రకాష్ పాల్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రజలు వెళ్తున్నారు, అసలు దేనికి వెళ్తున్నారు మీరు? ఎందుకు వెళ్తున్నారు మీరు? ఏం చేద్దామని మీరు వెళ్తున్నారు? కారణం ఏంటి? అతడు వేసుకునే డ్రెస్ను చూద్దామనా? అతడు వేసే అంగు అర్బాటాలను చూద్దామనా? ఏం ప్రయోజనం మీకు? ఆహారము కాని దాని చోటికి మీరు ఎట్లా వెళ్తున్నారు? మీ ఆత్మకు సంతృష్టి చేయలేని దాన్ని మీరు ఎలాగ మీరు దాన్ని అంగీకరిస్తున్నారు? మీ కంటంట నీళ్లు రాకుండా, మిమ్మల్ని పశ్చాత్తాపడనీయకుండా, కేవలం ఆ వేదిక మీద వేసే స్టెప్స్, వేదిక మీద వేసేటువంటి ఆ పాటలు, ఆ చిల్లరగా ఆగతాయితనంగా ఉన్న వాటికే పెద్ద పీఠం వేస్తే ముఖ్యమైనటువంటి జీవానికి మనం దూరం అయిపోతున్నాము. యేసు ప్రభు అంటారు, అరణ్యములు ఏది చూచుటకు మీరు వెళ్ళితిరి? అరణ్యములు గాలికి ఇటు అటు ఊగులాడు రెల్లును చూచుటకు మీరు వెళ్ళితిరా? రెల్లును చూచుటకు మీరు వెళ్ళితిరా? జనుపునార వస్త్రములు ధరించుకునే వారు వచ్చుట చూచి వారిని చూచుటకు మీరు అరణ్యముకు వెళ్ళితిరా? అదే యోహాను నా కోసం సాక్ష్యం ఇచ్చాడే, నాకంటే గొప్పవాడు నా వెనక వచ్చుచున్నాడు, అతని పాదములు చెప్పులు ఇప్పుటకు కూడా నేను పాత్రుడను కానని యోహానే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడే. ఏం విందామని మీరు యోహాన్ దగ్గరికి వెళ్ళారు? కదులుచున్న నీళ్లు చూద్దామన్నా, యోర్దాన్ తీరానా? లేకపోతే ఎంతమంది వచ్చి నీళ్లలో ముంచబడి బాప్తిజం పొందో లెక్క కడదామని చూడడానికి వెళ్ళితిరా? ఏమి చూచుటకు మీరు అరణ్యమునకు వెళ్ళితిరి? ఇలాగ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ గద్దించారు. కానీ ఈనాడు జీవితంలో, క్రైస్తవ్యములో గద్దింపు అనేది దూరమైపోతుంది. ఖండిస్తే చర్చకు రారు. తర్వాత ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కాలములో అంతా కూడా అంగు అర్బాటం, సినీ స్టైల్ రంగం అంతా క్రైస్తవ్యంలోకి వచ్చేసింది. పాటల్లో ఒక మాధుర్యం ఉండట్లేదు, పాటల్లో ఒక దైవిక విధి విధానాలు కనబడతలా, వాక్యముతో కూడిన పదాలు అలాంటివి పాటల్లో లేవు. ఉదాహరణకి మాట చెప్తా వినండి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధికి రాకపోయినా పాటల వ్యవహారం ఎలా ఉంటుందంటే అతడు దేవుడి సన్నిధిలో జీవిస్తున్నంతగా పాటలు ఉంటాయి. అదేదో పాట ఉంటుంది, నేను ఉండాలేనయ్యా. ఏట పాట? నిజంగా మాట కరెక్టేనా? మీరు గుండె మీద చేయొచ్చు, చెప్పండి ఏమని. కంటిన్యూ చేయండి. రాజా నేను అంటాను 365 రోజులు, ఇది నిజమేనా? చెప్పాలి. 300 కనీసం 10 సంవత్సరాల సంగతి నేను మాట్లాడను, 1 సంవత్సరం కోసం మాట్లాడతా. జీవితకాలం అంతా మనకొద్దు, ఓన్లీ 1 ఇయర్, 1 సంవత్సరం చాలు. 1 సంవత్సరం 365 రోజులు ఖచ్చితంగా నువ్వు మందిరానికి వచ్చావా? అది ఎగ్జామ్ కావచ్చు, సంథింగ్, ఎవరో చనిపోయారని చెప్పచ్చు, ఇంట్లో అనారోగ్యమే ఉండొచ్చు. కొన్ని సందర్భాలు మనం మానేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ పాట తీరు ఎలా ఉంటుందంటే, రాజా నీ అది నిజమేనా? యేసు ప్రభు వచ్చి, బిడ్డ ఒకసారి ఆగు, చాలా బాగా పాడుతున్నావు, రెండో మాట చెప్పు తల్లి, మనసారా నిన్ను ఆరాధిస్తే ఇది నిజమేనానమ్మా అని నిన్ను ప్రభువే అడిగితే నువ్వేం చెప్తావు? అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం. కానీ సంవత్సరానికి ఎప్పుడో క్రిస్మస్ కనబడతాడు ఒక్కొక్కడు, ఆడికి మైకెత్తే ఖచ్చితంగా ఆ పాటే పాడతాడు. చెప్పండి, సంవత్సరానికి క్రిస్మస్ మాసంలో కనబడతాడు. మిగతా రోజుల్లో వ్యాపారము, పనులు, ఆ కారు డ్రైవరు, ఆటో డ్రైవరు, వ్యాపారము వెళ్ళిపోతుంటాడు. భార్య వస్తుంది, పిల్లలు కూడా మందిరానికి వస్తారు, కానీ వాడు రాడు. అయితే అలాంటి వాడు కనుక ఎప్పుడైనా, ఉదాహరణకు క్రిస్మస్ టైంలో ఒకవేళ వస్తే భార్య అడుగుద్ది, అయ్యగారండి మా ఆయన వచ్చింది, వాళ్ళ పాటకు అవకాశం ఇవ్వండి అంటుంది. పొరపాటున వాడికి మైక్ ఇస్తే వాడు సర్దుకొని అందరికి వందనాలు, ప్రైజ్ ద లార్డ్, ఒక పాట పాడుకుందాం మనందరం కూడా ఇప్పుడు అని చెప్పి పాట స్టార్ట్ చేస్తాడు. ఏమని? రాజా నీ
అరే పలుకుతున్న నువ్వు నిజంగా ఈ సంవత్సరం అంతా నువ్వు అలా చేసావా అని అంటే 100% అబద్ధమే. వాడితో పాటు వాడి స్నేహితులే కనుక ఒకవేళ వచ్చి కూర్చున్నారనుకోండి అక్కడ వెనకాతల, వీడు పాట పాడుతుంటే వాళ్ళు ఏం పేర్లు పెడతారు వీడికి? ఒరే వీడు మనతో పాటు మందేస్తుంటాడు, వీడు మనతో పాటు సినిమాలు చూస్తుంటాడు, వీడు మనతో పాటు తిరుగుతుంటాడు వీడు, కానీ వీళ్ళు యేసుప్రభు పాట మాత్రం చాలా బాగా పాడుతున్నాడు వీడు, ఏంటి మనసారా ఆరాధిస్తాడట, అసలు చర్చికి ఎప్పుడు పోయింది లేదు వీడు, చర్చికి రావయ్యానంటే భార్యనే కొడతాడు వీడు. ఎన్నోసార్లు మనం చూసాము. ఆదివారం అయితే ఈ వీడే ఫోన్ చేసి పలానా చోటుకి వెళ్దాం మన ప్రోత్సహిస్తాడు ఈడే. ఈరోజు మైక్ ఇవ్వడంతో వీడేటి ఇలా పాట పాడాడు అని కనీసం వాడితో పాటు వచ్చిన దేవుణ్ణి ఎరగిన వారికి ఆ అవగాహన కలగదా ఆ టైంలో? ఇలాంటి ఎన్ని లోపాలు మనలో నుండి ప్రయాణం చేస్తున్నవి. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన చెప్పిందే, ఆయన చేసిందే సమాజాన్ని చెప్పాడు. ఆయన జీవితంలో జరగబోయేదాన్ని చెప్పాడు. మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టువాడికి ఈ మాట ఆయన ఒత్తొత్తుగా చెప్పి ఆయన జీవితంలో జరగలేదా అంటే ఖచ్చితంగా ఆయన జీవితంలో జరిగింది. ఒక చెంపేటి 2 చెంపలు వాయించారు. 270 మంది ఒకేసారి క్యాండు కూర్చొని ముఖం మీద ఉమ్మూశారు. తర్వాత నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? యేసు ప్రభు వారు సిలువకి వెళ్ళినప్పుడు కాదు, స్టార్టింగ్లో చెప్పాడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. కానీ ఇవన్నీ ఎప్పుడు అమలు చేయబడ్డాయి? మరణ దశలో ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఆయనను సిలువ వేసి కొడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో. అంటే యేసు ప్రభు వారు ఏదైతే నిజానికి పలికారో ఆయన పలికింది ప్రతిదీ ఆయన జీవితంలో అమలు చేయబడినది. తన జీవితంలో జరిగిందే చెప్పాడు తప్ప తాను చెయ్యలేనిది మీరు మాత్రమే చెయ్యండి అని మనకు వదిలేదు ఆయన. కొంతమంది చెప్తారు కానీ నిజ జీవితంలో దానిని వారు ఆచరణలోకి తేరు. యేసు ప్రభు వారి జీవితంలో అలా జరగలా. ఆయన ఆచరించిందే చెప్పాడు. మీలో ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడును అన్నాడు. మరి యేసు ప్రభు వారు అందరికంటే ఆయన తగ్గించుకున్నాడా లేదంటే శిష్యులు కాళ్ళు కూడా ఆయన కడిగాడు. అంటే ఆయనలో ఏం కనబడుతుంది మనకి అంటే ఆయన చెప్పటమే కాదు, నిజ జీవితంలో ఆయన దాన్ని ఆచరించాడు, వెలుగులోకి తెచ్చారు. ఇలాగ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రతిదీ తన నిజ జీవితంలో జరిగింది ఆయన చెప్పారు. ఇప్పుడు నేనున్నాను, సుఖం అనుభవిస్తున్నాను, కానీ నేనంటున్నాను దేవుని కొరకు మనం శ్రమలు పడాలి ప్రియులారా అన్నాను. అప్పుడు నా మాట ఏమైనట్లు? అబద్ధమైపోయింది. నేను చెప్పటానికైతే మీకు చెప్తున్నాను, కానీ ఈ మాట నేను మాత్రం శ్రమ పడ్డా నేను ఇష్టపడతలేదు అనుకోండి. అప్పుడు నేను దేవుడి దగ్గర నేను ఏమైనట్టు? అబద్ధకుడిని అయిపోయాను. నేను బోధకుడినే, మీ మధ్యకు వచ్చి నేను ప్రసంగికుడినే, కానీ మీకు డైరెక్షన్ ఇస్తున్నాను నేను. ప్రియులారా మీకు శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండాలి, ప్రభువులో నిలకడగా ఉండండి, పవిత్రంగా ఉండండి, యథార్థంగా ఉండండి, చివరి వరకు నమ్మకంగా ఉండండి అని మీకు చెప్తున్నాను నేను. కానీ నా జీవితంలో నేను ఆచరించకపోతే ఇంత నేను చెప్పి ఏం ప్రయోజనం? అందుకు పౌలు అంటాడు, ఇతరులకు బోధించి నేనెక్కడ భ్రష్టుడనైపోదునో అందుకు నా శరీరాన్ని దినదినము నేను ఏం చేస్తున్నానంటే నలగగొట్టుకొనుచున్నాను. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది ముందు దారి ఎరిగి ముందు దారి చూపించి నిజ జీవితంలో నడిపించేది. క్రైస్తవ్యం సమాజానికి నేర్పించేది అయి ఉన్నారు. దేవుని యొద్ద నేర్చుకో, సమాజానికి నేర్పించు. చెప్పాలి, దేవుని యొద్ద నేర్చుకో, సమాజానికి నీవు నేర్పించు. కానీ సమాజంలో నువ్వు నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ సమాజంలో ఏముందంటే అందరి దగ్గర ఏది ఉందో అదే నీ దగ్గర నా దగ్గర ఉంది. ఎగ్జాంపుల్, స్నానం చేస్తామా చేయమా? ఇది నువ్వు నేనైనా అందరూనా? ఓకే. కడుపుకు అన్నం నువ్వే నేను తింటున్నామా? అందరూనా? పెళ్ళిళ్ళు నువ్వే నేను చేసుకుంటామా? అందరూనా? పిల్లలు నీకే నాకు పుడుతున్నారు? అందరికీనా? సొంత ఇల్లు ఉండాలనే కోరిక నీకు నాకేనా? అందరికీనా? చెప్పాలి. ఒక మంచి ఉద్యోగం ఉండాలనే ఉద్దేశం నీకు నాకేనా? అందరికీనా? ఆరోగ్యంగా ఉండాలనేది నీకు నాకేనా? అందరికీనా? అంటే అందరి మనస్సులో ఏది ఉందో అదే మన దగ్గర ఉంది. ఇది లోకంలో ఉన్న విషయం. లోకములో అందరి దగ్గర ఏదైతే ఉందో మన దగ్గర అదే ఉంది. కాబట్టి లోకంలో నువ్వు నేర్చుకోవటానికి ప్రత్యేక ఇక్కడ ఏదీ లేదు. కానీ దేవుని యొద్ద నేర్చుకొనుటకు ఆయన దగ్గర చాలా ఉన్నవి. ఇట్టి ప్రధాన యాజకుడు అన్ని విధములుగా మనకు సరిపడినవాడు. పిల్లలారా,
నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి, యెహోవా యందలి భయభక్తులు నేను మీకు. ఎస్ అంటే ఆయన దగ్గర నేర్చుకో, సమాజమునకు నేర్పించు. ఆయన దగ్గర నేర్చుకో, సమాజానికి నేర్పించు. కానీ సమాజంలో మనం నేర్చుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు. ఒకవేళ భూ సంబంధమైన డిగ్రీలు హోదాలు నువ్వు చదివేవా, అది నీ ఉద్యోగానికి మాత్రం సంబంధించింది. కొంతకాలం బ్రతకటానికి మాత్రమే సంబంధించింది నీ యొక్క లైఫ్లో ఉద్యోగం. రైల్వే ఉద్యోగం వచ్చిందండి, ఎయిర్ ఫోర్స్లో నాకు ఉద్యోగం వచ్చిందండి, మిలిటరీలో నాకు జాబ్ వచ్చిందండి, పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది, మంచిదే. ఎంతకాలం? నువ్వు రిటైర్డ్ అయ్యే వరకు. కొద్ది కాలం నువ్వు అన్నం తినడానికి పని చేస్తున్నాయి అవన్నీ. నువ్వు ఇంత పరీక్షలు చదివి, ఇంత పరీక్షలు రాసి, ఇంత రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా నువ్వు చదివి, ఇంత నువ్వు పెద్ద పెద్ద డిగ్రీ సంపాదించింది దేనికంటే? జానడు కడుపు కోసమే నీ ప్రయాసంతా. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఎంత నేర్చుకున్నా అది నువ్వు బ్రతకటానికి కొంతకాలం ఉపయోగపడుతుంది. క్రీస్తు దగ్గర నేర్చుకున్నది ఈ భూమి మీద బ్రతకటానికి ఉపయోగపడుతుంది, చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు దేవుని మహిమలో కూడా జీవించటానికి ఉపయోగపడుతుంది. అందరూ స్తోత్రం చెప్తారు. కాబట్టి ప్రియులారా, నేనే కానీ నువ్వే కానీ ఎర్లీ మార్నింగ్ లేవటం అలవాటు చేసుకోనండి. దేవునితో ముందు మీరు సంబంధం పెంచుకోనండి. ఉదయాన్నే లేవడంతో ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకో. ఈ దినమంతా ప్రభువా నీకు విరోధమైనది ఏది నేను చేయకుండానట్లు, ఈ దినమంతా నీ చిత్తాన్ని నేను నెరవేర్చినట్లు నీ ఆత్మతో నన్ను నింపండి. నిన్ను ఆయాసపరిచి ఏ పని నేను చేయకుండా నన్ను నేను తగ్గించుకోవటానికి ఈ దినమంతా మీ ఓర్పు, మీ ఓపిక, మీ సహనముతో ఈ దినమంతా నన్ను నింపండి. నన్ను బట్టి నీ నామానికి ఘనత వచ్చేలాగా నన్ను సిద్ధపరచండి. ఈ దినము నాకు నూతనంగా పరిచయం కాబోతున్న స్నేహితులు ఎవరైనా ఉంటే గనుక, ఎప్పుడు పాతోళ్ళైనా క్రొత్తోళ్ళు కూడా మన పరిచయం అవుతుంటారా కదా, ఈ దినము ఎవరైతే నాకు పరిచయం కాబోతున్నారో వారి ఎదుట నీ నీతి కార్యాలు నేను చూపించగలిగేటట్లుగా ఈ దినమంతా కూడా నన్ను సిద్ధపరచండి. ఈ దినమంతా నీ కొరకు నేను జీవించినట్లు ఆత్మతో నన్ను నింపండి. ఇది ఎర్లీ మార్నింగ్ నీవు పడక నుండి లేవడంతో నువ్వు చేసుకోగలిగే తొలి ప్రార్థన. పడకకు నువ్వు చేరుకునేటప్పుడు మళ్ళీ రాత్రిపూట, దేవా ఈ దినమంతా ఊపిరిచ్చి నన్ను బ్రతికించావు, ఉదయం లేచి ఇప్పటి వరకు నన్ను బ్రతికించు. ఎక్కడైనా నా అడుగులు నీకు భిన్నంగా అడిగి నన్ను నడిచినట్లయితే దయతో నన్ను క్షమించండి. నీ మనసును గాయపరిచిన పని నేను ఏదైనా ఈ దినకాలము చేసి ఉన్నట్లయితే అది మాట ద్వారా, క్రియ ద్వారా, కంటి ద్వారా, వినికిడి ద్వారా, పలికే పదజాలము ద్వారా ఎక్కడైనా నీకు ఆయాసకరంగా ఉంటే దయతో నన్ను క్షమించి రేపటి దినం ఆ పరిస్థితి నేను చెయ్యకుండానట్లు ఈ దినము ఈ రాత్రిపూట నా ప్రాణాత్మ శరీరాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇది ఒక దైవ బిడ్డలుగా మనం చేయవలసిన ప్రార్థనలు. కానీ ఈనాడు యవ్వన బిడ్డలు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారో తెలుసా? మీ ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయా? గోడకు తగిలించుకునే క్యాలెండర్ చెప్పాలి, అందులో ఎన్ని వాక్యాలు ఉంటాయి? 300 చెప్పాలి కదా. ఎంతేసి ఉంటాయి వాక్యాలు? 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఉంటాయా? ఇంతే ఉంటుందా కదా. నా కుమారుడా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. సింపుల్. ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, లెమ్ము నీకు వెలుగు వచ్చింది. అంతేనా? ఇంక అంత మించి పెద్ద ఏమైనా ఉంటాయా? చెప్పాలి అంతే కదా. ఇవాళ తారీఖు ఎంత? ఎస్, ఇవాళ జూన్ మాసం 26వ తారీఖు. తీరా క్యాలెండర్ పైకి ఏముంది? జూన్ నెల 26వ తారీఖు. భయపడకమో నీకు తోడై ఉన్నాను. అయిపోయింది. ఆ చిన్న మాట చదువుకొని వెళ్ళిపోతుంటారు బయటికి. నేను అంటాను, అది సరిపోతుందా మన భక్తికి? పుట్టిన టైంలో అమ్మ ఇచ్చిన చిన్న పాలు, అంటే చెంచాడు పాలు మనకు సరిపోయినాయి ఆ రోజుల్లో. చెప్పాలి, మనం పుట్టినప్పుడు ఇంతే ఉన్నాము కాబట్టి అమ్మ మనకిచ్చిన ఒక చెంచాడు పాలు మనకు సరిపోయినాయి. అది ఆ రోజు మాట. ఇప్పుడు నువ్వు 6 అడుగులు అయ్యావు, 2 బిర్యానీలు తినేస్తావు నువ్వు. ఇప్పుడు చెప్పాలి, 2 ప్యాకెట్లు తినేస్తావు నువ్వు, 3 అన్నం తినేయగలుగుతావు నువ్వు. ఈరోజు కూడా నీ తల్లి చెంచాడు పాలు నీకు ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పరే? చెంచాడు పాలు ఇచ్చి, బాబు ఈ రోజంతా దీంతో నువ్వు బ్రతికేరా, నీళ్లు తాక, ఏమీ తినక, ఇదిగో చెంచాడు పాలు అంటే నీకు ఎలా ఉంటుంది? అమ్మ ఇంత పెద్ద దేహం, జబర్దస్తి,
అరే నాకెట్లా సరిపోతుందమ్మా? అలా కాదు బాబు, పుట్టినప్పుడు నీకు ఇంతే ఇచ్చానురా, ఇప్పుడు కూడా నీకు ఇంతే ఇవ్వాలనుకుంటున్నాను నాన్న, ఇవి తాగేసి వెళ్ళిపో బాబా అంటే, అబ్బే కుదరదు, 2 కంచాల భోజనం మనం తింటాం. అంటే వయసులో పెరిగే కొలది సైజులు పెరిగాయా లేవా? కాళ్ళు సాగాయి, చెప్పులు సైజు పెరిగాయా పెరగలేదా? చెప్పులు సైజు పెరిగే కొలది ధర కూడా పెరిగిందా పెరగలేదా? బట్ట సైజు పెరిగిందా పెరగలేదా? డబ్బు సైజు కూడా పెరిగిందా పెరగలేదా? కంచం సైజు పెరిగిందా పెరగలేదా? చిన్నప్పుడు ఇంత ప్లేటే, ఇప్పుడు ఇంత కంచం. ప్రతిదీ కూడా మనకు శరీరము పెద్దదయ్యే కొలది సైజులు పెరుగుతూ వచ్చాయి. సైజులు పెరిగే కొలది ధనము కూడా ఎక్కువగా అవుతూనే వచ్చింది. మరి ఇంత పెరుగుతున్న మనము భక్తి విషయంలో మాత్రం చెంచా భక్తిగా ఎందుకు ఉండాలి మనము? అంటే క్యాలెండర్లో ఆ రోజుకున్న చిన్న వాక్యం చదివి పితా పుత్ర పరిపూర్ణాత్మ అయిపోయింది అని అనుకున్న చిన్న ప్రార్థన చేసుకొని ఆ క్యాలెండర్లో చిన్న వాక్యం చదువుకొని వెళ్ళిపోవటం ఎంతవరకు సంస్కారం? కనీసం ఒక అధ్యాయం అంతా చదివి ఆ అధ్యాయంలో ఉన్న భావాలను అర్థం చేసుకుంటూ ప్రార్థన ఒక అర్ధగంట అయినా నువ్వు చేసుకొని కన్నీటితో నువ్వు లేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ క్యాలెండర్ దగ్గర నిలబడి, దేవా నేను కాలేజీకి వెళ్తున్నాను, ప్రభువా నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ప్రభువా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, ఈ దినమంతా నువ్వు తోడై ఉండండి, ఏ సునామను వేడుకుంటున్నాను తండ్రి అంటే సరిపోయిందా? చచ్చా. ఇలాంటి భక్తి చేసేవారు అందరూ కూడా చెంచాగాళ్లే. చెప్పండి, ఇలాంటి భక్తి చేసేవాడు అందరూ కూడా ఎవరట? చెంచాగాళ్లే. ఎందుకంటే వారు చెంచా భక్తినే వారు కలిగి ఉన్నారు తప్ప సమృద్ధి భక్తిని వారు కలిగి ఉండట్లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యవనస్తులారా, సమయం అవుతుంది, నేను ముగిస్తున్నా. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన విశ్వాసము, మన భక్తి, మన పరిశుద్ధత కొద్ది రోజులుగా దానిని ముగించేసేదిగా కాక, ఏనాడు క్రీస్తు నీకు పరిచయం అయ్యారో, ఏనాడు తొలిట నువ్వు రక్షించబడినావో అది లగాయత్తు మొదలుకొని సమాధికి నువ్వు నేను వెళ్ళే వరకు, ఎప్పటి వరకు? సమాధికి వెళ్ళే వరకు కూడా నా భక్తిని అంతవరకు నిలుపుకోవాలి. చెట్టుకు ఫలము ఫలించటమే ముఖ్యం కాదు, ఫలించిన ఫలము ఎప్పటి వరకు? అంతం వరకు. మరి ఈలోగా ఏం జరుగుతుంది? గాలి తుఫాన్లు వస్తుంటాయి, వడగాలుపులు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. కానీ ఆ చెట్టుగా ఫలం మాత్రము ఎప్పటి వరకు? అదే యజమానుడు చివరిగా ఈ మాట మీకా గ్రంథం 7వ అధ్యాయం తొలి వచనం, ఆ మాట చదివి సేవకులకు అప్పచెప్దాం. 7వ అధ్యాయం తొలి వచనం, భక్తుడు దేశములో లేకపోయా, వేసవి కాలము చూడండి, వేసవి కాలము పండ్లు ఏరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్ల పరిగను ఏరుకున్న తర్వాత ఎట్లా ఉండెనో, ఓకే, ద్రాక్ష పండ్ల గెల ఒక్కటియూ లేకపోయెను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను. కాబట్టి ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆకులు విస్తారంగా ఉన్నాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి, కొమ్మలు పెద్దవిగా ఉన్నాయి, బాగానే ఉంది. కానీ తినుటకు ఫలము ఒక్కటైనను లేకపోయింది. కాబట్టి ఇక్కడ ఫలం అనేది అంతరాత్మకు సంబంధించింది, ఆకులు అనేది ఆచారాలకు సంబంధించింది. ఆయన ఇశ్రాయేలు మధ్యకు అనే వృక్షం దగ్గరికి వచ్చేసరికి, అనగా యేసుప్రభు ఈ లోకంలో జన్మించేసరికి యూదుల దగ్గర, ఇశ్రాయేలు దగ్గర మత సంబంధమైన ఆచారాలు ఉన్నాయి పచ్చగా. కానీ ఆయనకిష్టమైన ఒక్క క్రొత్త అంజూరు పండైనను లేదు. ఇప్పుడు అన్యజాతి ప్రజలమైన మనలను ఆత్మ సంబంధమైన ఫలాలుగా ఆయన మార్చుకున్నాడు. ఈరోజు యూదులతో సమవారసత్వం గలవారిగా ప్రభు మనల్ని సిద్ధపరచుకున్నాడు. యూదులు ప్రవేశించే దానికంటే అన్యజాతి ప్రజలమైన మనకు వారికంటే ముందుగా మనం ప్రవేశించే విధముగా ఆయన లోకములో నుండి మనలను ఏర్పరచుకొని నియమించుకున్నాడు. యూదులు ఈరోజు ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశంలో 90 లక్షల మంది, 1 కోటి మంది ఉన్నారు. బహుశా అందులో 1 లక్ష మంది యూదుల్లో యేసు ప్రభువును అంగీకరించిన వారు ఉంటే ఉండొచ్చు. మిగతా 99 లక్షల మంది మోషే ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు కానీ వారు ఉన్నారు.
మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ క్రీస్తును కలిగి ఉన్నాయే, ఎంత గొప్ప భాగ్యం. యూదులు ఇంకా ఆయన అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం కాదు అది. ఎప్పుడైనా సమయం వస్తే అసలు యూదులు ఇంకా అంగీకరించకపోవడానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. కాబట్టి ఆయన ఆ అంజూరపు చెట్టు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన తన స్వజాతి తన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు, ఆకులున్నవి, కొమ్మలున్నవి, చెట్టున్నది, కానీ ఏమి లేదు. ఎస్, కాబట్టి ఆ ఫలమే ఆయన కోరుకునే ఆత్మీయ జీవితం. ఆచారాలు ముఖ్యం కాదు, ఆత్మీయత ముఖ్యము. ఆచారాలు ముఖ్యము కాదు, ఆత్మీయత ముఖ్యము. ప్రభు యొద్దకు వచ్చాం, క్రీస్తును కలిగి ఉన్నాం. శనివారం నాడు మనం ఊరెళ్ళాము. శనివారం నాడు తెల్లవారుజామున, అంటే ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాం. ఉదయం 5 గంటలకే మనకు ప్రార్థన. బస్సు దిగాము, తెల్లవారుజామున పాటలు వినబడుతున్నాయి. నేనంటే నా టైంకి నువ్వు ఇంటికి వెళ్ళే స్నానం చేయొచ్చు కంటే సమయం అయిపోతుంది కాబట్టి నువ్వు మందిరానికి వచ్చి వాక్యం వినటమే నీకు మంచిది. ఎందుకంటే 1 గంటలో ప్రార్థన ఎలాగైపోద్ది, 6:30కి. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ తలార స్నానం చేయొచ్చు. లేదు ఇప్పుడే నేను బస్సు దిగాను, చాలా చిరాగ్గా ఉంది, ఇంటికి వెళ్ళి తలారా స్నానం చేసి అప్పుడు నేను మందిరానికి వెళదామంటే అది కరెక్ట్ కాదు కదా. సపోజ్ అదే బస్సు ఇంకో 1 గంట ప్రయాణము ఆలస్యం అయితే అప్పుడు కూడా నువ్వు ఎక్కడ కూర్చుంటావు? బస్సులోనే కూర్చుంటావు కదా, ఆ చెమటతోటే ఉంటావు కదా. కాబట్టి సమయాన్ని మనము గుర్తించి, ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేయడం నాకు ముఖ్యం కాదు, దేవుని ఆరాధించటం ముఖ్యం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళటమే ముఖ్యం. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడా, స్నానం చేయకుండా వచ్చావేటి నువ్వు మందిరానికి, చీర మార్చుకోలేదేటి నువ్వు, ఈ అడుగుతాడా దేవుడు నిన్ను? ఇవి ఆచారాలు. వీటిని దేవుడు నిన్ను అడగడు. సమయం ఉంటే ఎలాగ స్నానం చేస్తాం, సమయం ఉంటే ఎలాగ బట్టలు మార్చుకుంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ సమయం లేదు. ప్రార్థన ఉదయం 5 గంటలకే, అప్పుడే మనం బస్సు దిగాము. ఆ టైంలో నువ్వు మందిరానికి వచ్చేయడం ముఖ్యం కదా. ఇలాగ ప్రతిదాన్ని నిన్ను అన్వేషించుకోవాలి. అలా అన్వేషించుకుంటూ నీ భక్తి జీవితాన్ని అంతము వరకు కాపాడుకోవటం అద్భుతమైన విషయము. ఓకేనా? సరే, మంచిది. ఆ సేవకులు క్యా హోగేనా టైమే? ఓకే, సరే, ఇంతటితో నా వర్తమానం ముగిస్తున్నాను. స్త్రీలలో నుండి ఒకరికి, పురుషుల్లో నుండి ఒకరికి సందేహాలు మీకు ఏమైనా ఉన్నావా? బైబిల్ ఇంకా వేరేది అక్కర్లేదు, ఒకవేళ మీ మనసులో ఏదైనా ఉన్నా కూడా చెప్పచ్చు. బైబిల్ మరియు ఖురాను, లేక హిందూ పురాణాలు చాలా ఉన్నాయి కదా భక్తి భావం పేరిట. లేక బైబిల్లోనే ఒకవేళ మీకేమైనా సందేహాలు ఉంటే కనుక, సమయం లేదు కాబట్టి పురుషులకు ఒక అవకాశం, స్త్రీలకు ఒక అవకాశం. మీరైనా పాయింట్ రేజ్ చేస్తే దాన్ని మేము మాట్లాడతాం. మీకైనా డౌట్ ఉంటే క్లారిఫై చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. నా పేరు అరుణ్ కుమార్. నా చిన్న క్వశ్చన్ ఉంది సార్. పరలోకంలో పాపం ఉంటుందా? పరలోకంలో పాపం ఉంటుందా? ఉంటుందా? నిషిద్ధమైనది ఏది లోపలకు ప్రవేశించదు. అపవాది ఎలా గర్వించి, పరలోకంలో ఎలా గర్వించి, వానిలో పాపం ఎలా ప్రవేశించింది? చాలా మంచి విషయాన్ని తమ్ముడు లేవనెత్తారు. దీనిని బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకుని, చిన్న విషయం ఏం కాదు ఇది, చాలా సింపుల్. అసలు పాపమే లేనప్పుడు దేవుని సింహాసనముకు పైగా నా సింహాసనం హెచ్చింతును, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుంటూ నీ లోపల నీవు అనుకొంటివి కదా. అనగా అపవాది లోపల ఆ ఉద్దేశమే ఎందుకు ఉన్నది? అసలు అది లేకపోతే కనుక విశ్వములో ఇంతటి పరిస్థితులు వచ్చుండేవి కావు కదా. వీటన్నిటికీ మూలం పరలోకమే కదా. దేవుడి మీద తిరుగుబాటు చేయటం కానీ, పరలోకం నుండి దేవదూతలు త్రోసి వేయబడటం అనేటువంటిదే కానీ ఈ పరిణామాలు అనేవి జరగవు కదా. కాబట్టి ఇవన్నీ జరిగిన అసలు పాపం అనేది ప్రారంభంలో అక్కడే ఉంది కదా అనేటువంటిదే వాస్తవం. దీన్ని 100% మనం నమ్మి తీరాలి. అయితే జాగ్రత్తగా వినండి.
దేవుడు ఎలాగైతే దేవుడు ఒక్కడే అని మనం విశ్వసిస్తుంటున్నామో, ఇది తెలుపు అని అన్నామనంటే తెలియలేని నలుపు కాదు అని అర్థం. చాలా జాగ్రత్త వినాలన్నమాట. ఇది తెలుపు అని మన నోటితో పలుకుతున్నామంటే లోపల మనకు ఇంకోటి ఏదో ఉంది. అదేంటంటే ఇది నలుపు కాదు. ఫ్యాన్ తిరుగుతుంది చెప్పాలి, ఫ్యాన్ తిరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అది కదలకుండా అలా ఉండిపోలేదు సుమ అనే అర్థం. ఇది నలుపు అని అన్నామంటే లోపల ఇంకోటి ఏదో ఉంది, అనగా ఇది తెలుపు కాదు. అలా ఇది తెలుపు అంటే నలుపు కాదు. ఎట్లాగైతే మనం మాట్లాడుతాం ప్రతిదానికి పర్యాపదాలు ఉంటాయి. మంచి అన్నామంటే ఆపోజిట్లో చీకటి ఉంటుంది. వెలుతురు అన్నామంటే ఆపోజిట్లో వెలుతురు అని అంటే వెలుగు అన్నామంటే చీకటి అనేది ఉంటుంది. పరిశుద్ధత అని అంటే ఆటోమేటిక్గా అపవిత్రత అనేది లేకుండా పరిశుద్ధత అనే పదజాలం కూడా రాదు. ఆ మాటకు వస్తే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే గనుక ఈ విశ్వమనంతమంతటిలో కూడా దేవుడు తనకు తాను స్వయంభవుడై తనకు తానుగా దేవుడు ఎట్లాగైతే ఒక్కడైతే దేవుడుగా ఉన్నాడో ఈ విశ్వములోనే దేవుడు కాని శక్తి కూడా తనకు తానుగా ఉన్నట్లుగానే బైబిల్ మనకు నిర్ధారణ చేస్తుంది. రండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము. రండి, 19వ వచనం. వెలుగు నివసించు చోటికి నీవు వెలుగు నివసించుటకు పోవు మార్గమేది? చూడండి మాట, చీకటి అనుదాని ఉనికి పట్టు. అసలు చీకటి అనే దానికి ఉనికి పట్టు ఏమిటి? నా వంక ఒకసారి చూడాలి మీరు. నేను ఇలా మూసాను, ఏముందో చెప్పండి అంటున్నాను. ఏముందో చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరేం చెప్తారు? ఏముంది చెప్పండి. బహుశా 5 రూపాయల బిళ్ళ ఉందేమో, లేదు రూపాయి కాయిన్ ఉందేమో, లేదు చిన్న పెన్సిల్ ఉందేమో, లేదు చిన్న రాయి ఉన్నదేమో. మీకు డౌట్ వస్తుందా రాదా? నేను ఇలాగే ఇలా జేబులోంచి నేను ఇలా తీసి చెప్పండి నా చేతిలో ఏముందంటే ఏదో చెప్తారు మీరు. జాగ్రత్త అర్థం చేయండి. నేను ఉనికి పట్టుగా ఇలా పట్టుకొని ఉన్నాను. నిజంగా నా చేతిలో ఏమీ లేదు, కానీ విశ్వములో మాత్రం లేకుండా దేవుడు ఏది అబద్ధం అంటే లేకుండా ఏది దేవుడు చెప్పడు. దేవుడు అబద్ధకుడు కాదు. మరి చీకటి అనుదాని ఉనికి పట్టు. ఉనికి పట్టు, అసలు ఉనికి అంటే అర్థం ఏంటి? ఉనికి కలిగి ఉండటం, స్పర్శ, ఉనికి పట్టు. అసలు చీకటి అనే దానికి ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దులకు నీవు వెలుగును తీసుకొని పోగలుగుతావా? చీకటి యొక్క గృహమునకు, చూడండి దానికి ఒక గృహం కూడా ఉన్నది. దాని గృహము యొక్క హద్దునకు దాని గృహమునకు నీవు పోవు త్రావను నీవేమైనా ఎరుగుదువా? ఏమిటి మాటలు అని గమనిస్తే దేవుడు తనకు తాను స్వయంభవుడై, దీనికి లెక్కలు ఇంత అని చెప్పద్దు, కోట్లు 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 అని మనం అనడానికి కూడా సరిపోం. అసలు దీనికి ఆదియే లేదు. అనాది అనే మాటకు అర్థము ఎప్పటి నుండో అతిలోక బ్రహ్మాండం, దాన్ని మనం వర్ణించలేము. కాబట్టి దేవుడు తనకు తాను ఎట్లాగైతే వెలుగై ఉన్నాడో ఈ వెలుగు అయినటువంటి దేవునికి ఆపోజిట్లో విశ్వములో కూడా చీకటి ఉంది. ఆ చీకటి దేవదూతలలో ఒక దూత అనబడినటువంటి వెలుగు దూత అనబడిన లూసిఫర్లోకి ప్రవేశించినది. అక్కడ స్టార్ట్ అయింది. దేవుడు ఎట్లా పరిశుద్ధుడో విశ్వములో చీకటి అనేటువంటిది ఒకటి ఉంది. ఒక మాట మీకు అర్థమవులే చెప్తాను వినండి. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతుంది. తల్లి కడుపులో నుండి శిశువు తల బయటకు వచ్చింది. హఠాత్తుగా బయట పెద్ద శబ్దం వచ్చి ట్రాన్స్ఫార్మ్ పేలిపోయింది. అప్పుడు హాస్పిటల్ అంతా కూడా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. ఇప్పుడు చీకటిగా ఉంటుంటున్న టైంలో ఆపరేషన్ థియేటర్ డార్క్ చీకటి అయిపోయింది. ఇప్పుడంటే ఇన్వర్టర్స్, జనరేటర్స్ ఉన్నాయి కదా మనకి, వెంటనే ఆన్ అయిపోతాయి. అసలు ఒకే లేవనుకుందాం బ్యాటరీ పనిచేయట్లా, జనరేటర్లో డీజిల్ సంథింగ్ ఏదో అయిపోయింది, అది పనిచేయట్లేదు, కంప్లీట్ డార్క్ అయిపోయింది. ఇప్పుడు శిరస్సు మాత్రం వచ్చింది, మిగతా బాడీ అంతా రావాలి, కుట్లేయాలి. ఇప్పుడు ఆ పని జరగాలంటే ఆ చోటుకి ఎవరు రావాలి? వెలుతురు రావాలి. కనీసం
ప్రతిరోజు ఉన్నంత వెలుతురు లేకపోయినా ఈలోగా చుట్టుపక్కల నర్సులో అసిస్టెంట్ డాక్టర్లు గబుక్కుమని క్యాండిల్స్ వెలిగించారు అనుకుందాం. గబుక్కున బిడ్డను తీసి ఆ సూదితో ఆ కుట్లు వేయటానికి అవకాశం ఉంటుందా లేదా? అంటే వెలుగులో ఏముంది? ప్రయోజనం అని చెప్పాలి. చెప్పండి, వెలుగులో ఏముంది? ప్రయోజనం. వెలుగులో కదలిక, పనులు చేసే అవకాశం దొరుకుద్ది. చీకటైతే స్తంభించిపోవాలి, ఏ పనులు జరగవు, అలాగే ఉండిపోలా. సూదిలో దారం ఎట్లా ఎక్కిస్తావు నువ్వు? ఆ టైంలో ఎట్లా నువ్వు కుట్లేస్తావు? ఆ టైంలో అక్కడ పని జరగాలంటే ఖచ్చితంగా ఏమొచ్చి కూర్చోవాలి, అక్కడికి వెలుగు రావాలి. చీకటిలో ఏమున్నాయంటే స్పందించిపోయే గుణం ఉంది. ఈ చీకటి అనేది విశ్వములో ఉన్నట్టుగానే బైబిల్ చెప్తుంది. రండి, యోహాను పత్రిక 2వ అధ్యాయం. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే గనుక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 8వ వచనం. యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఏ చీకటి అంటే పగలు రాత్రి ఈ చీకటి కోసమే మాట్లాడుతుందా బైబిలు? కాదు సుమి, కాదు సుమా. చదువుదాం. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు. అదేం మాట? సత్యం అంటే క్రీస్తే. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు క్రీస్తు. దావీదు తన 27వ కీర్తనలో అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు అంటాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు, ఆయన యందు పాపము ఎంత మాత్రమో లేదు. కాబట్టి బ్రదర్, బైబిల్ ప్రకారముగా దేవుడు తనకు తానుగా వెలుగై ఎట్లాగైతే ఉన్నాడో, దేవునికి ఆపోజిట్లో విశ్వములో చీకటి ఉంది. ఆ చీకటిలో ఉన్న గుణం ఏంటో తెలుసా? వెలుగులో ప్రవేశించాలనేటువంటి గుణము విశ్వము అనాది నుండి చీకటిలో ఉన్న గుణమే. వెలుతురు ఉంటుండగా చీకటి వెలుగులోకి రాలేదు, కానీ చీకటి ఉంటుండగా మాత్రం చీకటిలోకి వెలుగు ప్రకాశిస్తుందేమో. కానీ ఇప్పుడు మీరు ఈ వెలుగులోకి ఇక్కడ చీకటి తీసుకుని రండి, జరిగే పని కాదు. కరెంటు పోతే, పవర్ కట్ అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చీకటి ఆవరిస్తుంది. కానీ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. యోహాను సువార్త తొలి అధ్యాయంలో మనం చూస్తాం ఏమని? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదే, కానీ ఆ చీకటి ఆ వెలుగును, ఏ చీకటి అది? ఏ వెలుగు అది? మనం అనుకునే పగలు రాత్రి వెలుగులు కాదు ఇది, పగలు చీకటి కాదు ఇది, విశ్వములో ఉన్నటువంటి చీకటి. ఆ చీకటి పాపము. అది లూసిఫర్లో ప్రవేశించింది. తద్వారా చీకటిలో ఉన్న లక్ష్యం అంటే వెలుగులోకి రావాలని. ఇప్పుడు ఆ చీకటి లూసిఫర్లోకి రావడంతో లూసిఫర్ ఈ మాట అన్నాడు, ఏమనంటే, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుందును, దేవుని సింహాసనము కంటే పైగా నా సింహాసనము ఇదనమాట. తద్వారా ఈ విశ్వమంతా కలుగు చేయటంలో కూడా ముఖ్య ఉద్దేశం, దేవుని పాత్ర ఏమిటంటే విశ్వములో ఉన్న చీకటికి అంతము కలిగించటమే దేవుని యొక్క ముఖ్య సంకల్పం. అందుకు దేవదూతలు ఆయన కావలసి వచ్చినారు. అలాగే మనము కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము. మన ద్వారా ఆయన తన చీకటికి అంతము కలుగు చేయుచున్నాడు. ఇది బైబిల్లో 2-3 విషయాల్లో చెప్పేది. ఇది చెప్పడానికి ఇంకా చాలా టైం పడుతుంది, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాం బ్రదర్. కాబట్టి విశ్వములో ఉన్న చీకటే లూసిఫర్లోకి ప్రవేశించడాన్ని బట్టి వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే అది చీకట్లో ఉన్న గుణం. వెలుగులో పవిత్రత ఏదైతే ఉంటుందో చీకట్లో పాపం ఉంది. ఓకేనా? మంచిది. నెక్స్ట్ స్త్రీలలో, లేదంటే మనం ముగించేసుకుందాం, సమయం 4:05 అయిపోయింది. ఎవరికి? ఆడవాళ్ళకి ఎక్కువ డౌట్సా? స్త్రీలకి ఎక్కువ డౌట్స్ అంట ఫాస్ట్గా చెప్తున్నారు ఇక్కడ. ఏదో చిన్న విషయం చెప్పండి, సమయం 5 గంటల మనం ముగించేసుకుందాం, ఇంకో పావు గంట. మరలా మీరు వెళ్ళి సాయంత్రం రావాలి కదా, మళ్ళీ రాత్రికి. చెప్పాలి ఏదో ఒకటి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి.
ఏ పత్రిక? ఏ పత్రిక? ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. ఎందుకని? బక్రీద్ పండగ సందర్భంగా ముస్లింలు చేసుకుంటున్నారు. అవును, 100% ఇస్సాకే. 100% మీరు చెప్పిందే ఇస్సాకు దహన బలికి సిద్ధపడింది. ఓకే. కుమారుడు. అవునండి, మంచిది, చాలు. ఈయనతో మనం ముగించేద్దాం. థ్యాంక్ యూ అయ్యా, కూర్చోనండి. మంచిది. పెద్ద ఆయన మనం చెప్పిన మాట మంచి మాట ఏంటంటే, అసలు మీరు తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇష్మాయేలు యూదులు అనే పేరు గల వారు భూమి మీద ఇంకా ఉన్నారు. బైబిల్లో కొన్ని హిస్టారికల్ చరిత్రగా అషూరీలు, అమాలీకీలు, యొబీసీలు, ఫెరిజీలు, అనాకీలు ఇలా చెప్పుకుంటే వాళ్ళ వంశాలు ఉన్నట్లు చరిత్రలో ఎక్కడ కూడా ఇష్మాయేలీలు అనేటువంటి పేరు రాబోయే చరిత్రలో మీకు ఎక్కడ కనబడదు. ఆదికాండం అంతట్లో కూడా మీకు 10 అధ్యాయాలలో రమారమి 10 అధ్యాయాల వరకు మాత్రమే ఇష్మాయేలు మీకు కనబడతాడు. 16వ అధ్యాయము ఆదికాండములో హాగరు గర్భవతి ఆ యొక్క పారాను అరణ్యములోంచి వెళుతూ ఉన్నప్పుడు నీకు కుమారుడు కలుగుతాడని దేవుడు అక్కడ దేవదూత ద్వారా పలికించబడినటువంటి మాట. 21వ అధ్యాయము ఆదికాండం 21వ అధ్యాయము 21 వచనానికి మీరు వచ్చేసరికి ఆ పిల్లవాడు అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతడు తల్లి అతనికి ఒక స్త్రీని తీసుకొచ్చి పెండ్లి చేశాను. ఎన్నో అధ్యాయం ఇది? 21. సరే, 21 అధ్యాయము స్టార్టింగ్ ఎక్కడ మీకు ఇష్మాయేలు? మీకు 16వ అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు మీకు వచ్చాడు? మీకు 16, 17, 18, 19, 20, 21 కదా. అబ్రహాము చచ్చిపోయిన తర్వాత కూడా మీకు ఇష్మాయేలు వస్తాడు. వచ్చి భూస్థాపన చేయటానికి ఇష్మాయేలు ఇస్సాకు కలిపి భూస్థాపన చేస్తారు. ఇది ఎక్కడంటే 25వ అధ్యాయంలో మీకు కనబడతాడు. ఇలా చెప్పుకుంటే రమారమి ఒక 10 అధ్యాయాల్లో ఇష్మాయేలు యొక్క చరిత్ర ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే అక్కడ 7 అధ్యాయాలు వచ్చాయి, అంటే 7 దాంట్లో కనబడతాడు. యోసేపును 20 తులాలు వెండికి అమ్మి వేస్తున్నప్పుడు ఎవరు కొనుక్కున్నారు? ఇష్మాయేలీలే. అది ఎన్నవ అధ్యాయము? 37వ అధ్యాయము ఆదికాండం. అదొక అధ్యాయము. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మీకు? మొదట మీకు 6, అబ్రహామును భూస్థాపన చేసినప్పుడు సందర్భంలో కనబడిన మరొక సందర్భం, తర్వాత ఇష్మాయేలు మిద్యానీలైన వర్తకులని ఇష్మాయేలు యోసేపును ఆ గుంటలో నుండి తీసి 20 తులముల వెండి కొనుక్కొని ఐగుప్తు దేశమును తీసుకెళ్లి పోతిఫరునకు అమ్మివేసిరి. అది 37వ అధ్యాయం. ఇలా చెప్పుకుంటే రమారమి 10 అధ్యాయంలో కనబడతాడు. అయితే వినండి, బైబిల్ ప్రకారము మొరియా దేశమందు పర్వతము మీద ఒకాన పర్వతం మీద నీ కుమారుడు దహన బలిగా అర్పించుమన్న మాట కేవలం ఇస్సాకుకు సంబంధించింది. ఖురాను 37 ఇస్మాయిల్ ప్రస్తావన లేదు. నేను మన బక్రీద్ పండగ దినాన్ని పేరు చెప్పి పండగ దినాన కొడుకు బలిదానం అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి పాస్టర్ షేక్ మక్బూల్ అని అంటే మీకు 400 అంశాలు ఖురాన్ బైబిల్ ఇలాంటి చాలా అంశాలు మీకు దొరుకుతాయి. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏమిటంటే పాస్టర్ షేక్ మక్బూల్, అంతే చాలు. మీకు చాలా వీడియోస్ వస్తాయి, అందులో ఇస్లాం సంబంధించిన చాలా అంశాలు కుట్ల కొద్దిగా
ప్రతి దాని మీద తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని 5 పార్ట్స్ ఉంటాయి. మీరు దాన్ని జాగ్రత్తగా మీరు విశ్లేషణ చేయగలిగితే గనుక బైబిల్ ప్రకారం 100% ఇస్సాకు. అసలు ఖురానులో ఇష్మాయిల్ ప్రస్తావన కూడా లేదు. ఒకవేళ ఎవరైనా మీ ముస్లిమ్స్ బ్రదర్స్ ఉంటే వారిని మీరు ఖురాన్ మీకు చూపిస్తూనే ఆంధ్రజ్యోతులు వేశారంటే చెప్తారు ముస్లింలు, సార్ ఇవాళ మా పండగ కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం ముస్లింలందరూ భక్తిభావంతో ఈ బక్రీద్ పండగ దినాన ఇబ్రాహీం గారు తన ముద్దుల కుమారుడైన హజరత్ ఇష్మాయిల్ గారిని బలి అర్పణకు తీసుకున్న సందర్భం ముస్లింలు చేస్తున్నారు కాబట్టి దీనిని మా దాంట్లో ఒక చిన్న యాడ్ మేము వేయాలని చెప్పి వారు వేసి ఉండొచ్చు. కానీ ఖురానులో అయితే ఆ ప్రస్తావన అయితే లేదు. పెద్ద అయినా మీకే చెప్తున్నా అదైతే లేదు. మరి ఎందుకు వారు దాన్ని అలా పాటిస్తున్నారు అని అంటే బైబిల్లో ఒక చిన్న లిటికేషన్ ఉంది. అది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ బైబిల్లో ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలో దేవుడు ఏమంటాడు తెలిసి 22వ అధ్యాయంలో, అబ్రహమా ఒక్కడై ఉన్న నీ కుమారుడును నాకియ్య వెనుతీయలేదు అన్నాడు. ఏమన్నాడు? ఒక్కయ్యున్న నీ కుమారుడును నాకియ్య వెనుతీయలేదు కనుక ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలుస్తుందని ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుతారు ఒకసారి 22:12, 22:12 త్వరగా ఎస్ ఆ ఒక్క మాట చాలు. చెప్పండి, ఒక్కడే ఎలాగయ్యాడు? ఒక్కడే ఎలాగయ్యాడు? అప్పటికి ఇష్మాయేలు ఉన్నాడు కదా. అప్పుడు ఏమనాలి? అబ్బాయ్ నీ రెండవ కుమారుడు అన్నమాట అంటే చాలా బాగుండేదేమో. కానీ ఎందుకో దేవుడు ఆ మాట అనలా. ఏమన్నాడు? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుడును నాకి అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే సున్నతి అబ్రహాముకు జరగక మునుపు పుట్టినవాడు ఇష్మాయేలు, రక్తము చిందించి అతని అంగమును కత్తిరించబడి సున్నతి చేయబడిన తర్వాత వాగ్దాన ప్రకారంగా పుట్టినవాడేమో ఇస్సాకు. అందుకని ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానము అనబడును. ఈ కారణము చేత ఒక్కడేనే మాటకి ఎందుకు అన్నాడంటే అబ్రహాముకు ఒక్కడే కాదు, అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టాడు. 3వ భార్య అయినటువంటి కెతోరా, చెప్పండి, 3వ భార్య అయినటువంటి కెతోరాకు 6 కొడుకులు పుట్టారు. జుమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు, ఇంకా 6 కొడుకులు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఆదికాండము 24వ అధ్యాయము. షారా మృతి పొందిన తర్వాత అబ్రహాము మరొక స్త్రీని పెళ్లి చేసుకుని ఆమె పేరు కెతోరా. అమ్మా సరిగ్గా చదవాలి. నెంబర్ 1 జిమ్రాను, యొక్షాను, మేధాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు. ఎంతమంది వచ్చారు కదా? ఈ 6 ఆ ఇస్సాకు, ఆ ఇష్మాయిలు కలుపుకుంటే ఎంతమంది అయ్యారు? 80 కొడుకులు. ఎవరికి? అబ్రహాం గారికి. అయితే అప్పటికి 6 కొడుకులు పుట్ల. ఎప్పుడు? 22వ అధ్యాయంలో చెప్పాలి. ఈ 6 కొడుకులు అప్పటికి పుట్టలేదు కాబట్టి అంతకుముందు పుట్టినవాడు ఇష్మాయిలే కాబట్టి శారీరకంగా పుట్టినవాడు ఇష్మాయేలు. అంటే సున్నతి జరగక మునుపు దేవుని నిబంధన నెరవేర్చక ముందు పుట్టినవాడు ఇష్మాయేలు. దేవుని నిబంధన అమలుపరిచిన తర్వాత తన శరీరమందు ఖత్నా సున్నతి గోపాంగ చర్మం కత్తిరించబడి దేవుని కొరకు రక్తము చిందించిన తర్వాత అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఎవరంటే ఇస్సాకు. ఈ కారణము చేత నిబంధన పుత్రుడు ఇస్సాకు. అందుకు దేవుడు ఆ పదాన్ని వాడాడు. ఏమని? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుడను నాకియ్య
వెను తీయలేదు. ఈ మాటను వాళ్ళేం అర్థం చేసుకుంటారంటే ముస్లింలు, మీ బైబిలే చెప్తుంది కదా ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు అన్న, అంటే బహుశా అప్పటికి ఒకడే పుట్టి ఉండొచ్చు. ఆ ఒకడెవరంటే ఇష్మాయిల్ గారు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 16వ అధ్యాయంలో ఇషాకు పుట్టాడు, ఇష్మాయిల్ పుట్టాడు. 21 ఆదికాండంలో చెప్పాలి ఇస్సాకు పుట్టాడు. కాబట్టి నీకు ఒక్కడే అని అన్నాడు అని అంటే బహుశా అప్పటికి ఒక్క ఆయనే పుట్టి ఉండొచ్చు, బహుశా అతడు ఇష్మాయిల్ గారే అయ్యి ఉండొచ్చు, బైబుల్ని తారుమారు చేసేసుకొని ఉండొచ్చు అన్న భ్రమ కొలది వారు మాట్లాడుతున్నారే తప్ప వాస్తవం బైబిల్ ఎక్కడ కూడా అబద్ధాన్ని ఎంకరేజ్ చేయట్లా, ప్రోత్సహించట్లేదు. బైబిల్ ప్రకారముగా ఇస్సాకు మాత్రమే బలికి సిద్ధపరచబడిన వాడు. ఖురాన్ ప్రకారంగా కూడా చూస్తే కనుక అసలు ఇష్మాయిల్ అయినటువంటి పేరే ఖురాన్లో లేదు, ఖురాన్లో కూడా లేదు. అది మీకు కావాలి అని అంటే నేను తెలియపరిచినటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలిగితే కనుక ఖురాన్ అక్షరాలు కూడా నేను చూపించి ఆ వర్తమానాన్ని మీకు తెలియపరిచాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా మీరు అందులో కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ పెద్దయ్య, సమయం కావచ్చింది. అందరికీ ప్రభు పేరిట శుభాలు. ఇంతటితో మనం ముగించుకుందాం. తిరిగి మరలా సాయంత్రం రాత్రి మనం చేరుకోవాలి కాబట్టి దైవజనులు అందరం లేచి నిలబడదాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. తిరిగి రాత్రికి సిద్ధపరచబడదాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి దేవా, ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచారు. ప్రియ తండ్రి, పరలోకములో పాపం ఉన్నదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానము లేఖనాల ద్వారా మీరు అందించినందుకు స్తోత్రం. ప్రియ ప్రభువా, ఇస్మాయిలు ఇసాకు ఈ ఇద్దరి గురించి క్రైస్తవులలో లేదా ముస్లిం సహోదరులు లేవనెత్తే ప్రశ్నలకు జవాబు మీరు మీ దాసుని ద్వారా అందించినారు. నిజమునకు నీకు ఒక్కడై ఉన్నా అనే ఒక మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, సోదరులు కూడా సోదరులు వాక్య జ్ఞానము పరిపక్వములోనికి నడిపించి ఆయా ఫలాలు నిలిచి ఉండున్నట్లు మమ్మల్ని హేతోడు వారికి మేము సమాధానము చెప్పునట్లు లేఖనాల మీద పరిశోధన చేసి పరిశీలన చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ రాత్రికాలానికి సిద్ధపరచమని యవనస్తుల ఈ సహవాసములో యవనస్తుల అధ్యక్షులు, పాటలు పాడినవారు, ప్రయాసపడినవారు, కష్టపడి క్వశ్చన్ ఆన్సర్స్ అలాగే జరిగించే వారందరినీ దీవించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి ప్రార్థించినటువంటి అన్నగారికి మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని ముఖ్యమైన ప్రకటనల కొరకు బ్రదర్ అనిల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓకే, ఈ యొక్క రెండవ సెషన్కు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రకటనలు ఏమంటే ఈరోజు మొదటి సెషన్ను, అదేవిధంగా ఈ యొక్క రెండవ సెషన్లో దేవుడి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు కొనసాగించినటువంటి దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క రెండవ సెషన్లో అధ్యక్షత వహించినటువంటి సిస్టర్ ప్రీతి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు చక్కటి విశ్వాసంను, అదేవిధంగా మొదటి సెషన్లో నడిపించినటువంటి ఈ దినాన ఏర్పాటు చేయబడిన మన స్పీకర్ గారు అయినటువంటి షేక్ మక్బుల్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. అదే రీతిగా ఈ దినాన నడిపించినటువంటి పాస్టర్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు ఈవినింగ్ సెషన్ సాయంకాల సమయంలో మనకు ఖచ్చితంగా 7 గంటలకు ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కనుక మీతో పాటు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మీకు ప్రతి ఒక్కరు అంటే యూత్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్నేహితులను తీసుకురావడానికి మీరు ప్రయత్నించండి.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ముందుగానే మీరు తెలియపరిచినట్టయితే అన్న ఏదైనా దాని గురించి మీకు వివరణ ఇవ్వటానికి వీలవుతుంది. ఇది ఒక అనౌన్స్మెంట్స్. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా అంటే రేపటి దినాన్ని జరగబోయే కార్యక్రమంలో 10th ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరు కూడా రేపటి దినాన ఆది ఆంధ్ర పాఠశాలలో ఆ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ మీరు పాల్గొనవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇది ఒక అనౌన్స్మెంట్స్. మనం చివరిలో ఉన్నాం. చివరి ప్రార్థన మన ఆశీర్వాదము మన మధ్యలో ఉన్న స్థానిక సంఘ కాపరి రెవరెండ్ బండల జయరాజ్ సార్ గారు ఇచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మా ప్రియమైన తండ్రి, ఈ సెకండ్ సెషన్లో మాతో ఉండి మా బిడ్డల పట్ల మీరు చూపిన కృపలను బట్టి, దైవదజనులను బట్ట మీరు వారికి ఇచ్చిన నడిపింపు, ఆత్మ సహాయము, మా ప్రభా వాక్చాతుర్యాన్ని బట్టి, మా ప్రభా వాక్యపుల్లోని లోతులను మా బిడ్డలకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. తిరిగి సాయంకాలం వేళ జరగనైనటువంటి మా ప్రభా సెషన్ అంతట్లో మీరుండండి, మహిం పొందండి. 7 గంటలకు తిరిగి మేమందరం హాజరవుటకు మీ కృప దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి, ప్రత్యేకంగా నడిపించబడిన ప్రతి బిడ్డకును, వర్తమానం అందించిన దైవజనునికి, వారి టీం అంతటికి తిరిగి సాయంకాలం వేళ కార్యక్రమంలో మేము తిరిగి పాల్పొందబోతుండగా చూపబడే కృపలన్నిటికీ సదా తోడైండును గాక. ఆమేన్.